ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన పైరసీ వెబ్సైట్ ఇప్పుడు మళ్లీ నెట్టింట ప్రత్యక్షమై సంచలనం సృష్టిస్తోంది. కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన గంటల్లోనే ఆన్లైన్ లో కనిపిస్తుండటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ వర్గాల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఐబొమ్మ పేరు వినిపిస్తూనే ఉంది. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలను లేదా ఓటీటీలో వచ్చిన కంటెంట్ ను అనుమతి లేకుండా అప్లోడ్ చేస్తూ భారీ స్థాయిలో పైరసీకి పాల్పడిన నెట్వర్క్ గా ఇది పేరు తెచ్చుకుంది. గతేడాది తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెప్పబడుతున్న ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. విదేశీ సర్వర్లతో పనిచేసిన ఈ నెట్వర్క్ 60కి పైగా మిర్రర్ వెబ్సైట్లు నడిపినట్టు అధికారులు తెలిపారు. కొత్త సినిమాలను హెచ్డీ క్వాలిటీతో రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే అప్లోడ్ చేసి కోట్ల రూపాయల అక్రమ ఆదాయం సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయి. కొన్ని నివేదికల ప్రకారం బెట్టింగ్ యాప్స్ ప్రకటనల ద్వారా కూడా భారీగా డబ్బు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఇక ఇమ్మడి రవిని అరెస్టు చేసిన తర్వాత ఐబొమ్మ పూర్తిగా ముగిసిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ తాజాగా మళ్లీ ఐబొమ్మ పేరుతో కొత్త డొమైన్లు, కొత్త లింకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే ఆన్లైన్ లో కనిపిస్తున్నాయంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇంత త్వరగా మళ్లీ ఎలా వచ్చింది అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇమ్మడి రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రోజు పోలీసుల ఎదుట హాజరు కావాలని, పాస్పోర్టు సమర్పించాలని, ఇంటర్నెట్ వినియోగంపై కూడా కఠిన ఆంక్షలు విధించింది కోర్టు. అయితే ఐబొమ్మ మళ్లీ కనిపించడం వెనక నిజంగా అదే పాత నెట్వర్క్ ఉందా, లేక కేవలం ఆ పేరును వాడుకుంటూ కొత్త గ్యాంగులు రంగంలోకి దిగాయా అన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే పైరసీ వెబ్సైట్లు ఒకటి బ్లాక్ చేస్తే మరొకటి పుట్టుకొచ్చే పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. విదేశీ సర్వర్లు, కొత్త డొమైన్లు, మిర్రర్ సైట్లు వాడుతూ ఈ నెట్వర్క్లు మళ్లీ ప్రత్యక్షమవుతున్నాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పైరసీ వల్ల తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం జరుగుతోందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సినిమాలు రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే లీక్ అవటం వల్ల థియేటర్ల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి వదలబొమ్మాలి అంటూ మళ్లీ ప్రత్యక్షమైన ఈ ఐబొమ్మను పోలీసులు మరోసారి అడ్డుకోగలరా, లేక పైరసీ భూతం మళ్లీ సినీ ఇండస్ట్రీని వెంటాడుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన పైరసీ వెబ్సైట్ ఇప్పుడు మళ్లీ నెట్టింట ప్రత్యక్షమై సంచలనం సృష్టిస్తోంది. కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన గంటల్లోనే ఆన్లైన్ లో కనిపిస్తుండటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ వర్గాల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఐబొమ్మ పేరు వినిపిస్తూనే ఉంది. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలను లేదా ఓటీటీలో వచ్చిన కంటెంట్ ను అనుమతి లేకుండా అప్లోడ్ చేస్తూ భారీ స్థాయిలో పైరసీకి పాల్పడిన నెట్వర్క్ గా ఇది పేరు తెచ్చుకుంది. గతేడాది తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెప్పబడుతున్న ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. విదేశీ సర్వర్లతో పనిచేసిన ఈ నెట్వర్క్ 60కి పైగా మిర్రర్ వెబ్సైట్లు నడిపినట్టు అధికారులు తెలిపారు. కొత్త సినిమాలను హెచ్డీ క్వాలిటీతో రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే అప్లోడ్ చేసి కోట్ల రూపాయల అక్రమ ఆదాయం సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయి. కొన్ని నివేదికల ప్రకారం బెట్టింగ్ యాప్స్ ప్రకటనల ద్వారా కూడా భారీగా డబ్బు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఇక ఇమ్మడి రవిని అరెస్టు చేసిన తర్వాత ఐబొమ్మ పూర్తిగా ముగిసిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ తాజాగా మళ్లీ ఐబొమ్మ పేరుతో కొత్త డొమైన్లు, కొత్త లింకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే ఆన్లైన్ లో కనిపిస్తున్నాయంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇంత త్వరగా మళ్లీ ఎలా వచ్చింది అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇమ్మడి రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రోజు పోలీసుల ఎదుట హాజరు కావాలని, పాస్పోర్టు సమర్పించాలని, ఇంటర్నెట్ వినియోగంపై కూడా కఠిన ఆంక్షలు విధించింది కోర్టు. అయితే ఐబొమ్మ మళ్లీ కనిపించడం వెనక నిజంగా అదే పాత నెట్వర్క్ ఉందా, లేక కేవలం ఆ పేరును వాడుకుంటూ కొత్త గ్యాంగులు రంగంలోకి దిగాయా అన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే పైరసీ వెబ్సైట్లు ఒకటి బ్లాక్ చేస్తే మరొకటి పుట్టుకొచ్చే పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. విదేశీ సర్వర్లు, కొత్త డొమైన్లు, మిర్రర్ సైట్లు వాడుతూ ఈ నెట్వర్క్లు మళ్లీ ప్రత్యక్షమవుతున్నాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పైరసీ వల్ల తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం జరుగుతోందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సినిమాలు రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే లీక్ అవటం వల్ల థియేటర్ల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
మరి వదల బొమ్మాలి అంటూ మళ్లీ ప్రత్యక్షమైన ఈ ఐబొమ్మను పోలీసులు మరోసారి అడ్డుకోగలరా, లేక పైరసీ భూతం మళ్లీ సినీ ఇండస్ట్రీని వెంటాడుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.